నేను ఈరోజు మరో టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఇతివృత్తం ప్రక్రియ. అసలు ఇతివృత్తం అంటే ఏంది? ఇక్కడ మీకు ఒక వృత్తం గీసాను చూడండి. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వృత్తాన్ని మొత్తం ఒక లెసన్ అనుకుంటే ఇతి అంటే ముఖ్యమైనది, లెసన్ యొక్క ముఖ్యమైనది, లెసన్ యొక్క ఆత్మ వంటిది. దాన్ని ఏమంటాం? ప్రక్రియ అంటాం. సో లెసన్ యొక్క ఆత్మ వంటి దాన్ని ప్రక్రియ అంటాం. ఆ ప్రక్రియ ఏంది? ఇతివృత్తం ప్రక్రియ. కంపల్సరీ బిట్ డిఎస్సి నుంచి వెళ్ళి కంపల్సరీ నువ్వు ఏ పేపర్ చూసుకున్నా సరే ప్రీవియస్ బిట్లు కంపల్సరీ ఒక బిట్ ఉంది, కంపల్సరీ మిస్ చేసుకోవాలని బిట్టు. అండ్ మీ యూ టు రీడ్ ఇట్, కంపల్సరీ చదవాల్సింది బిట్టు. దీన్ని మీకోసం చాలా సింపుల్గా 6th నుంచి 10th క్లాస్ వరకు ఉంటాయండి ఇవి. వీటిని మీకు ఒక్క 5 minutesలో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు గుర్తుండిపోతాయి ఎట్లా ఏంటి అనేది. ఓకే, ఫస్ట్ 6th క్లాస్కి వచ్చేసరికి అభినందన. మనకు అభినందన అనే దాంట్లోనే వినబడుతుంది. దేశభక్తి, అభినందన. దేన్ని అభినందిస్తావు? మనం ఎవరిని అభినందిస్తాం? ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఒక ఆర్మీ వాళ్ళని కానీ, వాళ్ళని అభినందిస్తున్నాం అంటే నీకు ఏముందన్నట్టు? దేశభక్తి ఉంది అని అర్థం. ఓకే, సింపుల్గా మనము టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేదు, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నువ్వు ఒకసారి టెక్స్ట్ బుక్ చదివినట్టయితే ఈజీగా కూడా నీకు ఉంటుంది. చదవకుండా అంటే ఈ యొక్క వీడియో చూస్తే నీకు అర్థమైపోతుంది. స్నేహబంధం, నైతిక విలువలు. స్నేహబంధం, మన స్నేహం బంధంలో చాలా కీలకమైనది ఏంటి? నైతిక విలువలు ఉండాలి స్నేహం చేసినప్పుడు. ఓకేనా? వర్షం అంటే ఇక మనం ఈజీ సింపుల్ చెప్పచ్చు, ప్రకృతి చిత్రణం. ఈ లేఖ అనేది మన యొక్క చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయం గురించి. ఆ పాఠ్యాంశంలో మనకు చరిత్ర గురించి, సంస్కృతి గురించి, సాంప్రదాయాల గురించి తన స్నేహితుడికి రాయడం జరిగింది. ఓకేనా? దాని విధంగా మన చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయానికి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ పోతన బాల్యం అంటేనే అర్థమైపోయింది ఇక్కడ ఏంటిది? పిల్లల ఆసక్తులు. ఓకేనా? ఉడత సాయం అంటేనే అర్థమైపోయింది సహకారం. లెసన్ దేని గురించి? సహకారం గురించి ఉంది లెసన్. చెరువు అనేది ఏంటిది? చెరువు అనేది మన సంస్కృతిలో ఒక భాగం, పర్యావరణంలో కూడా ఒక భాగం. ఈ చెరువు అనేది కాకతీయుల కాలం నుంచి, నిజాంల కాలం నుంచి మన సంస్కృతిలో భాగంగా ఉంది. అండ్ పర్యావరణంలో కూడా చాలా కీలకమైనది అన్నట్టు. చీమల నుంచి మనం ఏం నేర్చుకోవాలి? క్రమశిక్షణ నేర్చుకోవాలి, ఒక యూనిటీ నేర్చుకోవాలి. అది దేని కిందకి వస్తుంది? వ్యక్తిత్వ వికాసం వస్తుంది. ఓకేనా? వ్యక్తిత్వ వికాసం. బాలనాగమ్మ కథ మీరు వినుంటారు, సినిమా కూడా చూసుంటారు. ఓకేనా? అది ఎవరిది? మన అక్కినేని నాగేశ్వరరావు గారిది. సాహసం, దాంట్లో ఏముంటుంది? ప్రక్రియ. దేని గురించి? మెయిన్గా సాహసం అనే ప్రక్రియ గురించి. పల్లెటూరు పిల్లగాడ. మీరు మన దేశం సినిమా చూసినట్టయితే అదొక ట్రెండ్ సెటర్. అప్పుడు మన దేశం సినిమాలో ఈ పల్లెటూరు పిల్లగాడ సాంగ్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరు రచిస్తారంటే మన సుద్దాల అశోక్ తేజ గారు రచిస్తారు. సుద్దాల అశోక్ తేజ గారి తండ్రి, ఆయన సుద్దాల రచిస్తాడు. మానవీయ విలువలు దీని యొక్క చాలా కీలకమైంది, మానవీయ విలువలు. నెక్స్ట్ 7th క్లాస్కి అయిపోయింది. 6th క్లాస్ అయిపోయిందండి. ఇప్పుడు 7th క్లాస్. చదువు అంటే చదువు పాఠంలోనే ఉంది. విద్య ఆవశ్యకత. అప్పుడు ఏం ప్రక్రియ? విద్య ఆవశ్యకత. నెక్స్ట్ నాయనమ్మ, వృద్ధుల పట్ల వైఖరి. మన నాయనమ్మ గురించి ఎట్లా ఆ రోజు వాడు మన ఫ్రెండ్ కోసం ఆ లెసన్లో ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండు తనతో ఆడుకోక ఎప్పుడు నాయనమ్మతో ఉంటుండే బిందె పెడతాడు కదా, ఆ విధంగా అక్కడ వాళ్ళ నాయనమ్మ మీద వాడికి ఏర్పడే అభిప్రాయం ఏముంది, ఎట్లా వృద్ధుల వైఖరి ఏ విధంగా ఉండాలి అని విద్యార్థికి చెప్పడానికి ఈ నాయనమ్మ అని లెసన్. అమ్మ జ్ఞాపకాలు అంటే మాతృప్రేమ, దాంట్లోనే ఉంది. అమ్మ జ్ఞాపకాలు, మాతృప్రేమ. పల్లె అందాలు అంటే గ్రామ సౌందర్య చిత్రణ, గ్రామం యొక్క సౌందర్య చిత్రణ అంటూ. నెక్స్ట్ ప్రేరణ, వ్యక్తిత్వ వికాసం. మనం ఏదైనా పని చేయాలంటే దానికి ప్రేరణ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం గారి లెసన్ అంటే ప్రేరణ అంటే అది కంపల్సరీ. మన దేని గురించి వస్తుంది? అది వ్యక్తిత్వ వికాసమే. మన వ్యక్తిత్వాన్ని ఎట్లా ఉంచుకోవాలి, ఎట్లా మార్చుకోవాలని చెప్పేది. శిల్పి ఇది ఎవరు రాసిర్రు? గుర్రం జాషువా గారు రాసిన శిల్పి అనేది కళా సౌందర్యం. ఒక కళా ఉపాసకుడు కళను ఏ విధంగా ఒక రాయిని ఏ విధంగా చూస్తే దాన్ని శిల్పంగా చేయగలుగుతాడు అనేది చెప్తుంది. కాబట్టి కళా సౌందర్యం. ఏ కులం
ఏ కులం? సామాజిక స్పృహ. ఏ కులం అనేది సామాజిక స్పృహ. సీత ఇష్టాలు బాలిక విద్య. సీత అనే ఇష్టాలు అనేది బాలిక విద్య గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ సిరులు పొంగిన జీవగడ్డ అనేది దేశభక్తిని గురించి తెలియజేస్తుంది. 7th క్లాస్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు 8th క్లాస్ లెసన్ ఏంటి? త్యాగనిరతి. అందులోనే ఉంది త్యాగ గుణం. సముద్ర ప్రయాణం అంటే ఏంటి? అది యాత్రా అనుభవం. బండారి బసవన్న పేరులోనే గుర్తుపట్టేయచ్చు. మనకేముంటుంది? భక్తి తత్పరత. మంజీరా నదీ ప్రశంస. చిన్నప్పుడే సామాజిక స్పృహ. చిన్నప్పుడే ఆయన చిన్నప్పుడే పాఠంలో సామాజిక స్పృహ గురించి తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ అమరులు ఉద్యమ స్ఫూర్తి. అమరులు అనేది ఏంటి? ఉద్యమ స్ఫూర్తి. తెలంగాణ అమరుల గురించి పాఠ్యాంశం ఉంది. నెక్స్ట్ సింగరేణి సహజ సంపద. బొగ్గు సింగరేణిలో దొరికేది బొగ్గు కాబట్టి ఆల్రెడీ సహజ సంపద కిందకి వచ్చేస్తుంది. కాపు బిడ్డ ఏంటిది? రైతు జీవితం. కాపు బిడ్డ అంటేనే రైతు జీవితం. గంగిసాయి రెడ్డి కాపు బిడ్డ. మాట్లాడే నాగలి జంతు ప్రేమ. ఏంటిది? జంతు ప్రేమ. ఇందులో రైతు తన కూతురికి బట్టలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అది అద్భుతంగా ఉంటుంది ఈ లెసన్. ఓకేనా? చదివిన వాళ్ళకి గుర్తుంటుంది. ఓకే, చదవకపోయినా మీరు ఇది చూస్తుంటే ఈ ప్రక్రియ మీకు వచ్చేస్తే కంపల్సరీ ఈసారి మనం సిబిటి విధానంలో వెళ్తున్నాం కాబట్టి నీకు డ్యామ్ షూర్గా క్వశ్చన్ ఉంటుంది. అది మళ్ళీ ఎట్లుంటుంది? చూస్ ద కరెక్ట్ ఉండదు, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంటుంది. ఓకేనా? కంపల్సరీ ఉంటుంది. డిఎస్సి కూడా కంపల్సరీ పెట్టిది. ఓకే, నెక్స్ట్ 9th క్లాస్ ధర్మార్జునులు అంటే అది నైతిక విలువలకు సంబంధించింది. నేనెరిగిన బూరుగుల గారి గురించి అంటే స్ఫూర్తి. అది ఎవరు? మళ్ళీ ఆ స్ఫూర్తి పొందింది పివి నరసింహారావు గారు. పలసకూలిలో మనకేం? సామాజిక స్పృహ. వాడు పట్నంకి వెళ్ళి ఏ విధంగా బతుకుతుండు అనే దాని గురించి, వాడు ఎంత కష్టపడలేదు దాని గురించి, ఆ కూలి గురించి తెలియజేస్తుంది కాబట్టి సామాజిక స్పృహ. దీక్షకు సిద్ధం కండి దేశభక్తి. అంటే ఇప్పుడు దేశభక్తి అర్థం చేసుకోవాల్సిందే. చెలిమిలోనే ఉంది కదా మానవ సంబంధాలు. వాగ్భూషణం భాషాభిరుచి. భూషణం అని ఒకటి ఉంటుంది సంస్కృతంలో. భూషణం వాక్కు. మన వాక్యం మనకు భూషణం అంటే మనకు భాషాభిరుచి గురించి తెలియజేస్తుంది. వాయసం అంటే ఏంటిది? కాకి. వాయసం అంటే కాకి. ఈ క్వశ్చన్ కూడా ఆల్రెడీ ఒకసారి వచ్చింది మీకు. ఓకే, వాయసం అది జీవకారణ్యం గురించి తెలియజేయడం జరుగుతుంది. తీయని పలకరింపు అనేది దేని గురించి? మానవ సంబంధాల గురించి తెలియజేస్తుంది. తీయని పలకరింపు మానవ సంబంధాల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ దానశీలం, దానగుణం. ఎవరి భాష వాళ్ళకు వినసొంపు. భాషాభిమానం అంటే ఇదేంటంటూ భాషాభిమానం. వీర తెలంగాణ వీర్ల ప్రాశస్త్యం. కొత్త బాట సామాజిక చైతన్యం. నగర గీతం సామాజిక స్పృహ. భాగ్యోదయం స్ఫూర్తి సంఘసేవ. నెక్స్ట్ లక్ష్య సిద్ధి తెలంగాణ ఆవిర్భావం గురించి లక్ష్య సిద్ధి ఈ దాంట్లో తెలియజేస్తుందండి. నెక్స్ట్ జీవన భాష్యం మానవీయ విలువలు. జీవన భాష్యం అనేది ఏంటండి? మానవీయ విలువలు. గోలకొండ పట్టణం తెలంగాణ సంస్కృతి వైభవం. భిక్ష ఇది భిక్ష ఎవరు రాశారండి? ఇది చెప్పాం కదా, మనము ఇంతకుముందు వీడియోలో చూసాం కదా. శ్రీనాథుడు భిక్షమెత్తుకున్నాడు. శ్రీనాథుడు రచించిన భిక్ష అనేది మానవ స్వభావం గురించి తెలియజేస్తుందండి. భూమిక పట్టణాభిలాష. ఇంతే అండి. ఇది 6th నుండి 10th వరకు ఉంటాయండి ఈ ప్రక్రియలు. ఇతివృత్తం అండ్ ప్రక్రియ మేము ఆల్రెడీ చెప్పినట్టు వృత్తంలో కీలకమైన భాగం. ఇక్కడ వృత్తం అంటే పాఠ్యాంశంలో కీలకమైన భాగం. అండ్ అదేం ప్రక్రియ. ఓకేనా? పాఠ్యాంశంలో కీలకమైన భాగం అనేది ప్రక్రియ. చాలా కీలకమైనది ప్రక్రియనే, మెయిన్ కోర్. ఓకేనా? లెసన్కి సంబంధించిన మెయిన్ కోరే ప్రక్రియ. ఇది కంపల్సరీ 1 బిట్ టెట్ నుంచి, కంపల్సరీ 1 బిట్ డిఎస్సి నుంచి అండి. మీకు 10 మినిట్స్ కేటాయించి వీలున్నప్పుడల్లా వింటే మీకు కంపల్సరీ 1 బిట్ వస్తుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీలైతే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.